వందే భారత్లో సప్లై చేస్తున్నటువంటి ఆహారంలో పురుగులు రావడం వల్ల నితీష్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దాని గురించి ఇప్పుడు రైల్వే శాఖ స్పందించింది. వాస్తవానికి ఈ నెల 15వ తారీఖున ఆయన పాట్నా టాటానగర్ మధ్య వందే భారత్లో ప్రయాణించారంట. ప్రయాణిస్తే ఆయనకి ఇచ్చినటువంటి ఆహారంలో పురుగులు ఉన్నాయి. పురుగులు ఉంటే మేనేజర్ని పిలిపించారు. మేనేజర్ని పిలిపించడమే కాకుండా వీడియో కూడా తీయించాడు. వీడియో కూడా తీయిస్తే మేనేజర్ ఏం చేశాడు, ఐఎమ్ సారీ సార్, నేను మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తాను, దీనికోసం మళ్ళీ మీకు ఫ్రెష్గా ఇస్తానని అక్కడతో సర్దుమణిగించాడు. అందరూ కూడా ఇది ఓకే అయిపోయిందిలో అనుకున్నారు. కాంట్రాక్టర్ కూడా ఓకేలే, అలాంటిది మంచిగా దీన్ని మేనేజ్ చేసామని వాడికి కూడా కితాబ్ ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఇలాగే జరుగుతుంటాయి. అయితే వీడియో తీసినటువంటి నితీష్ కుమార్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, ముఖ్యంగా ఎక్స్లో పోస్ట్ చేశాడు. దాంతో ఇండియన్ రైల్వే స్పందించి ఐఆర్టీసీకి ఏమొచ్చేసి 10 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అలాగే ఆ కాంట్రాక్టర్కి 50 లక్షల జరిమానాతో పాటు ఆ కాంట్రాక్ట్ను కూడా రద్దు చేసేసింది. వెంటనే అలాగనే నితీష్ కుమార్ని స్పందించింది. నితీష్ కుమార్ని సంప్రదించారు. ముందు జరిగినటువంటి విషయాలన్నీ కనుక్కొని అన్ని నిర్ధారణ అయిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని, అలాగే ప్రయాణికుల యొక్క ప్రయోజనాలే మాకు ప్రథమం అని అయితే రైల్వే శాఖ చెప్పింది. ఇది మంచిదే, ఎందుకంటే 50 లక్షల జరిమానాతో పాటు వాడి యొక్క కాంట్రాక్ట్ను రద్దు చేసింది. ఇక్కడ మేనేజర్లు చాలామంది కంపెనీకి నష్టం రాకుండానే చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేవి కంపెనీలు కాబట్టి, ఆ కాంట్రాక్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాబట్టి. సో ఇలాంటి సద్దు మనిగించడానికి చూస్తారు మేనేజర్లు. కానీ ఆయన ఎక్స్లో పెట్టడం చాలా మంచి పని చేశాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు దరిద్రమైనటువంటి ఫుడ్ వచ్చిందని చెప్పారు చాలామంది. దీనికి రైల్వే శాఖ ఏం చేయలేదు, కాంట్రాక్టుల చేతిలో ఉంటుంది. కానీ రైల్వే శాఖ ఏం చేయాలి, ఇలాంటి శిక్షలు వెంటనే అమలు చేయాలి. అంతేకాకుండా ఇంకా భారీగా ఉండాలి జరిమానాలు, అప్పుడు భయపడతారు అందరూ. అయితే ఇప్పుడు 50 లక్షల జరిమానాతో పాటు రద్దు చేసింది కదా, అది శభాష్ అనిపించుకోవచ్చు. ఇంతకుముందు అలాంటి పరిస్థితులు లేవు. ఇంకా రైల్వే శాఖ ఇంకా స్పందించాలి. రైల్వేలో మనం ఫుడ్ తినాలంటే భయపడిపోతున్నాం, అంత చెత్తగా ఉంటుంది. మన ఇండియన్ రైల్వేలో అంత చెత్తగా ఉంటే మళ్ళీ ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమొచ్చేసి నార్త్, ఒకటేమొచ్చేసి సౌత్. సౌత్లో పర్వాలేదు కానీ నార్త్లో ఇంకా చండాలి. అయితే ఇక్కడ సౌత్ అయినా సరే ఎక్కువగా నార్త్ వాళ్ళే ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తారు. అది మన దరిద్రం. మన వాళ్ళు అయితే కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్త వహిస్తారు, మనకు తెలిసిపోద్ది. కానీ ఏంటో మరి తప్పక తినాల్సి వస్తుంది ఆ ఫుడ్ని. అందుకే చాలామంది బయట నుండి ఇళ్ళ నుండి తెచ్చుకుంటారు, కానీ ఎంతగానో తెచ్చుకుంటారు. దూరం ప్రయాణం చేసేవాళ్ళు ప్రతి చిన్న చిన్న చిరుతిలు తెచ్చుకోలేరు కదా. పెద్ద ఫుడ్ తెచ్చినా ఒక పూటగా తెచ్చుకోగలం, అన్నం లాంటిది ఏదైనా తెచ్చుకుంటే. సో అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ఇండియన్ రైల్వే ఉంది. అంటే ముఖ్యంగా ఫుడ్ విషయంలో అది మారాలి, ఇంకా చాలా మారాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ చాలా ఫేస్ చేశాను నేను కూడా.